హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి గృహప్రవేశంలోని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి. వ్రతం మొత్తాన్ని అయితే ఆల్మోస్ట్ 99% అయితే అప్లోడ్ చేశాను. కథలు 5 కథలు ఉంటాయి కదా, అవి కూడా అప్లోడ్ చేశాను అనమాట. సో ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఆ తర్వాత మండపాన్ని ఎలా కదిలించాము ఏంటి అనేది కూడా చూపిస్తున్నాను. సో వీడియో మొత్తం చూసేసి మా పూజ ఎలా జరిగింది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక నుంచి అయితే వాయిస్ తీసేస్తున్నానండి, గొంతు కొంచెం బాగోలేదనమాట. సో అందుకనేసి వాయిస్ అయితే ఇవ్వడం లేదు. ఆల్రెడీ వ్రతం గురించి ఆ కథలు అన్నీ వస్తూ ఉంటాయి కదా, సో అందుకని నా వాయిస్ కూడా పెట్టడం లేదు. మొత్తం వేసి మీ చేతిలో నానావిధ పరిమళ పుష్ప స్మైల్ రాలా. పుష్పాన్ని పూజయామి. మీరు కూడా పూరేకులు తీసుకుని పుష్పాన్ని పూజయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధ్రువదీప అనంతరముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇక్కడ కలిపి పట్టుకోండి, కలశం వరకే ఆ విధంగా తిప్పండి. ఓం కలశముఖే విష్ణుకంఠే రుద్ర మూలే తత్ర చిదో బ్రహ్మ మధ్యే మాతృ గణాత్మదాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపాన్. అక్కడ ఒక అడ్డిపండు పెట్టేసి సర్వేభ్యో మునిభ్యో మహాజనేభ్యో నమః. నీలమంగళం నీలఛత్ర గజరథ పతాక తక్కెడ అట్లాగే దివ్య సమారోహం నిర్వాణం కాశీనం అత్యయుక్త పరిమాణం గ్రహణే అధికరణే గ్రహమామీ
స్థాపయామి పూజయామి స్థాపనానంతరం బావా ఇక్కడే ఉన్నా సీను మసాలా వేసానన్నా అగండి నా చేతికి ఇవ్వండి సార్ ఆ రూపాయి బిళ్ళను తీసి బయటికి శుభ్రంగా మళ్ళీ కడగండి వీళ్ళు ఫోటో దిగా అయం ముహూర్తో అస్తు దానికి గంధం పూయాలి రెండు వైపులా గంధం కొంచెం ముద్ద చాలా సరిపోయింది ముద్ద సరిపోతుంది కుంకుమ బొట్టు పెట్టైనా శుద్ధ ఆచమనీయం సమర్పయామి అట్ట స్పూన్ తోటి దాని మీద రూపాయి బిళ్ళ మీద అమృతమస్తు తీసుకున్నాను ఎందుకో ఇంకా అట్ట సరిపోయిందా అట్లాగే తినే ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తత్సవితుర్వరేణ్యం ప్రసిద్ధ్యామి అమృతమస్తు అమృతమస్తు అట్లాగే బాబాయ్ అధికరణే స్థాపయామి పూజయామి స్థాపనానంతరం ఇదం భాగ్యం సమర్పయామి బావా ఇక్కడే ఉన్నా సీను మసాలా వేసానన్నా అగండి నా చేతికి ఇవ్వండి వీడియో వచ్చింది బ్రో మొత్తం ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తత్సవితుర్వరేణ పరిశంచామి ఇక్కడ ఒకటి ఆ పక్కన ఒకటి కొబ్బరి నీళ్ళ బెల్లము కొంచెం కొబ్బరి చిప్పల మీద ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తత్సవితుర్వరేణ పరిశంచామి ఇందాక యాభై పళ్ళు జరుగుతామన్నా అయిపోయినాయా వీటిలో కూడా ద్రాక్ష బాగానే కొత్త ధూపము హాపీ కొత్తగా ఉంటుంది
విఘ్నరాజో విఘ్నరాజో రికార్డ్ అవుతాడు ఆగు. అదా తృతీయోధ్యాయ ప్రారంభ అయ్యా 3వ అధ్యాయమైనటువంటి ఈ శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతకాలను మీకు వినిపిస్తున్నాను. ఓం విశ్వేశ్వర పూర్వము ఉల్కాముఖులు అనేటువంటి వాడున్నట్ట అక్కడే ఓనర్లు మీరు కొట్టుకున్నారు మొదలు పని చేస్తారు. ఇది బాగుంది. చాలా సౌందర్యవతి మంచి గుణం కలిగినటువంటిది. ఆ అనేటువంటి నంది కొట్టుని కూర్చుని ఇటువంటి వ్రతాన్ని బ్రాహ్మణ్యం చేయించుకుంటూ ఉన్నారు. అయితే ఆ సముద్రపు ఒడ్డున ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వ్యాపార నిమిత్తంగా పోయేటువంటి ఒక శెట్టి గారు పోతూ చీకటి పడినందువల్ల ఆ సముద్రపు ఒడ్డున లంగరు వేసుకుని పడవను ఆపుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుందాము అనుకుంటున్నాను. ఇంతలో దూరంగా ఏవో లైట్లు కనిపిస్తూ ఉన్నాయి. కనిపిస్తూ ఉండేసరికి అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పాలి. ఈ వైశ్యుడు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు సూర్యాస్తమయం అయినందువల్ల అక్కడ ఈ భద్రశీల నది ఒడ్డున మహారాజు మహారాణి కూర్చుని ఇటువంటి వ్రతాన్ని చేయించుకుంటూ ఉండాలి. అది అంతా కూడా ఈ వైశ్యుడు చూచాడు. చూచి తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు. తీసుకుని ఆ బ్రాహ్మణ్ణి అడిగాడు, అయ్యా ఇదేంటి ఇంత తతంగం చేస్తున్నారు కదా, ఇది ఏంటి అని చెప్పి అడిగాడు. అడిగితే ఇది శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం. ఇది చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి అంటారు. అందుకని మహారాజు గారు ఇటువంటి వ్రతాన్ని మరి మహారాజు ఎందుకు చేస్తున్నాడు, ఆయనకు అన్నీ ఉంటాయి కదా అని చెప్పని ఈ కోమటి వాడు బ్రాహ్మణ్ అడిగట. అడిగినప్పుడు ఈ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, అయ్యా ఆయనకు కోట్లకు ఆస్తి ఉంది, ధనాగారం నిండా డబ్బు ఉంది, కానీ అనుభవించేటువంటి సంతానం లేదు. వాడికి రేపు తలకొలి పెట్టేందుకు ఒక పిల్లవాడు లేడు. కాబట్టి ఆయన ఇటువంటి వ్రతాన్ని చేస్తే బిడ్డలు పుడతారు అని చెప్పని ఎవరో చెప్పారని చెప్పని ఇతను ఇటువంటి వ్రతాన్ని చేయడానికి మహారాజు ఇచ్చినట్టుగా నేను చేయిస్తున్నాను అని చెప్పని బ్రహ్మడు ఈ శక్తి గారితో అన్నారట. అనగానే అప్పుడు మహారాజు కూడా చెప్పాట, ఏమయ్యా మీరు వ్యాపారానికి పోయి లక్షలు సంపాదిస్తారు, మరి మీకు ఎంతమంది పిల్లలు అని అడిగాట. అయ్యా నాకు సంతానం లేదు, నేను బాగా సంపాదిస్తాను కానీ నాకు అనుభవించేటువంటి వాళ్ళు లేరు అన్నట్ట ఈ వైశ్యుడు. అలాంటప్పుడు మీరు ఇటువంటి వ్రతాన్ని ఆచరిస్తే మీకు కూడా భగవంతుడు మేలు చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మహారాజు చెప్పాట. చెప్తే సరే ఈ కోమటి వాడు ఇక వ్యాపార నిమిత్తం పోతున్నాను, ఒక 6 నెలలు టైం పడుతుంది కాబట్టి అప్పుడు పోయి భార్యతో చెప్పొచ్చులే అనుకున్నాడు. అనుకుని వాడు ఈ తీర్థ ప్రసాదాలను తీసుకున్న తర్వాత మళ్ళీ పోయి నిలబోయి ఉదయాన్నే లేచి పొలంలో ఉన్నటువంటి యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి ఇలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయి వాడు
వ్యాపారం అయిపోయి తిరిగి 6 నెలలకు ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకుని భార్యకు చెప్పాట, ఏమో నేను వ్యాపార నిమిత్తం పోయేటప్పుడు భద్రశీల అనేటువంటి ఒక సముద్రం వచ్చింది. అక్కడ ఒక మహారాజు కూర్చుని ఎటువంటి వ్రతాన్ని చేస్తున్నాడు. ఇదేంటయ్యా, దేనికి ఉపయోగపడుతుందని చెప్పి నేను అడిగాను. పిల్లలు లేనటువంటి వాళ్లకు సంతానము, ధనం లేనటువంటి వాళ్లకు డబ్బు, ఇల్లు లేనటువంటి వాడికి ఐశ్వర్యమైనటువంటి ఇల్లు, అట్లాగే కట్టుకోవడానికి వస్త్రం లేని వాడికి బట్టను, ఈ విధంగా ఆరోగ్యం తక్కువైనటువంటి వాడికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం ఉంది అని చెప్పి రాజు చేయించుకుంటున్నాడు అని చెప్పాట. అవునయ్యా, ఇదంతా మనం ఎందుకు చెప్తున్నావు అని చెప్పి భార్య అడిగిందట. వచ్చే పిచ్చిదానా, మనకు కూడా పిల్లలు లేరు కాబట్టి మనము అటువంటి వ్రతాన్ని ఆచరిద్దాం అని చెప్పని ఈ కోమటి వాడు భార్య అయినటువంటి లీలావతితో చెప్పాట. చెప్తే లీలావతి ఉండి, సరేనండి, మనము ఎన్నో తీర్థయాత్రలు చేశాం, పిల్లల కోసం ఎన్నో కల్పనలు వచ్చాం, ఎన్నో పూజలు చేశాం, ఎన్నో వ్రతాలు చేశాం, ఎక్కడెక్కడో మునిగి వచ్చాం, దేవుడికి కావాల్సినవన్నీ కూడా చేశాం. కానీ చివరకు మనకు ఒక నలుసు కూడా కలగలేదు. మరి ఈ వ్రతాన్ని గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారు, మరి ఇది చేస్తే ఫలితం ఎంత ఉంటుందో సరే చూద్దాం అని చెప్పని ఈమె కూడా మనస్సులో అనుకుందట. చేద్దాం ఏంటి అని. చేద్దామంటే కాదు, మనస్సులో ఈరోజే సంకల్పం చేసుకుందామని చెప్పని అనుకున్నట్ట. అనుకుని శ్రీ సత్యనారాయణ స్వామి మాకు కనుక సంతానం కలిగిన చేసే తప్పకుండా నీ యొక్క వ్రతాన్ని చేస్తాము అని చెప్పని భార్యాభర్తలు ఇద్దరు మనసులో సంకల్పం చేసుకున్నారట. సరే అయిపోయిన తర్వాత ఏం జరిగిందయ్యా అని చెప్పంటే, భర్త వెళ్ళి 6 నెలలు అయ్యి తిరిగి వచ్చాడు. అటువంటి భర్త 6 నెలల దాకా తిరిగి రాకపోవడం వల్ల భార్య ఎదురు చూస్తూ ఉంది కాబట్టి ఆ రాత్రికి భర్తతో చుట్టించింది. అనుకోకుండానే నెలదప్పింది. నెలదప్పినందువల్ల భర్తకు చెప్పింది, అయ్యా, మనము శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని అనుకుని మనసులో సంకల్పించుకున్నందువల్లనే మనకు భగవంతుడు నాకు నెలదప్పేటు చేశాడు. కాబట్టి ఆ వ్రతంలో గొప్పతనం ఉంది అని చెప్పని భార్య లీలావతి అన్నదట. సరే, ఇట్లా రోజులు నెలలు గడిచిపోయినాయి. నవమాసాలు మూసి లీలావతి ఒక ఆడపిల్లకి కన్నది. అయితే ఆడపిల్లకి కన్న తర్వాత వాళ్ళు బాలసలాగా చేసుకుంటున్నారు. చేసుకుంటూ భార్య గుర్తు చేసింది, ఏమయ్యా, మనము శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకుంటామని చెప్పి అనుకున్నాం కాబట్టి చేసుకుందామా రోజు ఇచ్చినారా. మనకు కలిగినటువంటి ఆడపిల్లకు మనం పేరు పెట్టుకోవాలి, రకరకాలుగా జనాలు పెట్టుకోవాలి, అన్నాలు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు వ్రతంతో కుదరదు కాబట్టి అది పక్కన పెట్టి ఈసారి చేద్దాం, ముందు మనము బాలసాల ముగించుకుందాం అన్నట్టు. సరే, ఇంకా లీలావతి కూడా సరే అని చెప్పి కూర్చుంది. బ్రాహ్మణుడు వచ్చాడు, కూర్చున్నాడు. బాలసాల జరిగిపోయింది. ఆ పుట్టినటువంటి బిడ్డకు కళావతి అనేటువంటి పేరుని పెట్టారు. వాస్తవానికి ఈ మహావిష్ణువు యొక్క స్వరూపమైనటువంటి ఆ బిడ్డ కూడా దినదిన ప్రవర్తమానం అవుతూ చంద్రుడిలాగా వెన్నెలు వినిపిస్తున్నటువంటి మంచి తెలివితేటలైనటువంటి పిల్లగా మారి పెరుగుతూ ఉందట. అటువంటి ఆ కళావతి అనేటువంటి పేరు పెట్టుకుని ఆ బిడ్డను ఈ శెట్టి గారు తన భార్య అయినటువంటి లీలావతి పెంచుకుంటూ వచ్చారు. అప్పుడప్పుడు భర్త గుర్తు చేస్తూ ఉంది, ఏమయ్యా, మనము వ్రతం చేయాల్సింది మర్చిపోతున్నాం, చేద్దామా అని చెప్పని చేద్దామని చెప్పని
దాటేసుకుంటూ వస్తున్నాడు ఈ శెట్టిగా. అయితే ఈ పిల్ల పెద్దదయ్యి రజస్ కూడా కాగానే లీలావతి పిచ్చి చేసింది. అమ్మాయి పుట్టడం చేయింది ఒక శివకార్యం కాబట్టి వీడికి చేసుకోవాలి అనేటువంటి బుద్ధిని భగవంతుడు కల్పించలేదు. ఈ విధంగా జరిగి వాడు వాయిదా వేస్తూ వచ్చాడు. వాటర్ కావాలి బాబా, వాటర్ కావాలి. సరే, అటువంటి ఆ బిడ్డ పెరిగి పెద్ద అవుతున్నందువల్ల సరే తల్లిదండ్రులు ఏమనుకున్నారు, అయ్యా ఎక్కడైనా ఒక మంచి పిల్లవాడిని తెచ్చి అప్పటి రోజుల్లో బాల్య వివాహాలు పిల్లలకు పెళ్లి చేద్దామనుకున్నారు. సరే బాగుంది చేద్దామని చెప్పి మనసులో సక్సెస్ అమ్మా. ఈ భాగంలో మేము చూసుకోవాలను అక్కడ భాగంలో తీసుకోండి. సోడా ఏమన్నా కావాలా? దీక్షలో మనసులో సంకల్పించి పట్టండి. మనసులో కోరిక కోరుకుంటాం. వచ్చానంటున్నాడా? మొన్నే ప్రాక్టీస్ చేశాడు బాగా. కన్నుకి నీ బాగుంది. రెండు వారికి పండు తీసుకుని నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యనిపశ్చేన పరిశంచామి అమృతమస్తు అమృతో పత్తరమసి. ఆకుతో నీళ్ళు చల్లావా? నైవేద్యం పెట్టావు కదా. ఓం ప్రణాయ స్వాహ ఓం ధనాయ స్వాహ ఓం ధనాయ స్వాహ ఓం ధనాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య తర్వాత మీ కళకి అందరికీ చూపించండి. ఓం భగవన్ ఓం దేవం వాసుదేవం మాతాం సర్వః వదంతే ధనం దేవం చంద్రః జైననాగత్వం భవత్యుతేజో అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తో. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆరోగ్యతో తస్య మోహనాల రూపాభ్యాం యా దేవీ సర్వమంగళం ప్రియోతం ప్రణాత్మం సర్వతో జగన్నందనం. అయితే ఈ వయస్సుని యొక్క కూతురు పెద్ద వయసుకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి వివాహం చేయదలుచుకున్నాడు ఈ కోమటి వాడు. చేయదలుచుకుని ఇంట్లో పనిచేసేటువంటి ఆ కుర్రాన్ని పిలిచాడు. ఎలా
మన కళావతికి మంచి సంబంధం చూసి తీసుకురమ్మన్నాడు. అప్పటి రోజుల్లో ఈ రైళ్లు, బస్సులు, కార్లు ఇలాంటివి ఏవి ఉండేవి కాదు. అయితే ఈ కోమటి వారి దగ్గర పనిచేసేటువంటి వారికి కొంత ధనం ఇచ్చి, అరే ఊరు ఊరు తిరిగి మన కళావతికి మంచి సంబంధమైనటువంటి మంచి పిల్లవాడిని వెతుక్కున్నామని చెప్పని కొంత డబ్బిచ్చి పంపించారట కోమటి వారు. అయితే ఈ వైశ్యుడింట్లో పనిచేసేటువంటి దూత డబ్బు తీసుకుని ఊరు ఊరు పోతూ ఉన్నాడు. పోతూ చీమకుర్తికొచ్చాడు. వచ్చి అక్కడ ఎవరు మంచి కూరలు అంటాడు అని చెప్పి చూశాడు. అయితే వచ్చేటప్పుడు కళావతి తండ్రి ఒక మాట చెప్పాడు. ఏమని? మనము మన అమ్మాయికి చేయబోయేటువంటి వారికి తల్లిదండ్రులు ఉండకూడదు, అన్నదమ్ములు ఉండకూడదు, అక్క చెల్లెళ్ళు ఉండకూడదు, వాడు ఒక్కడే ఉండాలి. అటువంటి వాడిని తీసుకురమ్మన్నట్ట. అటువంటి వాడు వాడికి ఎక్కడ కూడా పడలేదు. సరే చివరకు ఏదో ఒక చోట వాడికి ఒక మంచి పిల్లలు దొరికాడు. దొరికి ఆ పిల్లలని తీసుకుని వచ్చాడు. చెప్పాడు, అయ్యా మన కళావతి వీడు అదిలో కూడా గొప్పవాడు అని చెప్పాడు. అనగానే ఆ కోమటి వాడు సరే ఈ కళావతి కాబట్టి పెళ్లి చేయడానికి నిశ్చయిస్తున్నాడు. అప్పుడు భార్య గుర్తు చేసింది. ఏమని? ఏమయ్యా, మనము శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత అన్నా గంట విద్యాలం ప్రదేశే నిజమే కథ అట్లా ఓకే. నమ పార్వతీ వీడియో కవర్ చేస్తాను. సాయినాథ్ మహారాజ్ కి స్వామివారి పటం మీద అట్లాగే మందిరం మీద వేయండి. కొద్దిగా అక్షతలు తీసుకుని ఇద్దరు కూడా స్వామివారి పటం మీద మందిరం మీద అథా ద్వితీయోధ్యాయ ప్రారంభ. అయ్యా, రెండవ అధ్యాయమైనటువంటి ఈ శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథను మీకు వినిపిస్తూ ఉన్నాను. శ్రద్ధగా వినండి. ఓ మనుష్యులారా, పూర్వము ఈ వ్రతమును ఆచరించిన వారి యొక్క కథ చెప్తున్నాను రండి. పూర్వము కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. వాడు చాలా దరిద్రుడొకటి చేత కట్టుకుంటానికి కుదరలేక, తినడానికి తిండి లేక బాధపడుతూ ఇల్లుల్లో తిరిగి జీవనము అడుక్కుని జీవిస్తూ ఉన్నట్ట. అటువంటి ఆ బ్రాహ్మణుడు అయితే భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణుడు అంటే భగవంతుడికి చాలా ఇష్టమట. అటువంటి
బ్రాహ్మణ్ణి పరీక్షించగోరి ఈ శ్రీ మహావిష్ణువు ఒక సాధువు రూపంలో వచ్చాట. బాగా నెలిసినటువంటి గడ్డంతో కూడి ఒక ముసలివాడి రూపంలో వచ్చి ఆయన దగ్గరగా నిలబడ్డాట. నిలబడి పోయి బ్రాహ్మణుడా, నువ్వు ఎందుకని ఇటువంటి దరిద్రాన్ని అనుభవిస్తున్నావు అని చెప్పని అడిగాట. అడిగినప్పుడు అతను ఎవరో అడుగుతున్నాడని చెప్పని ఈ బ్రాహ్మణుడు కూడా సమాధానం చెప్పాడు. అయ్యా, నేను ఒక పేద బ్రాహ్మణ్ణి, నాకు 6 బిడ్డలు, కట్టుకోవడానికి గుడ్డ లేదు, కొనడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అటువంటి పేదరికాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. అయితే నా నిత్యకృత్యం ఏంటి అని చెప్పంటే, ఏనాటికైనా భగవంతుడు నాకు మేలు చేయకపోతాడా అని చెప్పని ప్రతిరోజు కూడా భగవన్నామస్మరణ చేసుకుని ఉదయాన్నే ఒక జోలె పట్టుకుని వీధి వీధికి తిరిగి అడుక్కుని బ్రతుకుతున్నాను. ఇది నా పని. పంట రోజు చాలా బియ్యం ఉంటాయి, లేదా పత్తు పడుకోవటమే అని చెప్పని ఆ బ్రాహ్మడు ఈ భగవంతుడి రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మడు చెప్పి బాధపడ్డాట. అప్పుడు ఈ భగవంతుడి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఈ పేదవాడికి చెప్తున్నట్ట, ఏమని, ఓ బ్రాహ్మణుడా, ఇక్కడ నీ యొక్క దరిద్రము, నీ కష్టాలన్నీ తొలగిపోవడానికి ఒక వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని చెప్తాను, అది చేసుకోమని చెప్పాట. వ్రతమా? నేను పుట్టినప్పటి నుండి కూడా భగవన్నామస్మరణ చేస్తున్నాను, కానీ నా దరిద్రము తీరిపోలేదు. మరి పూర్వజన్మ స్మృతమేమో కానీ నాకు ఇప్పటికీ కష్టాలు మా జాతమని పూర్వజన్మ సుకృతమేమో కానీ నాకు ఈ కష్టాలు తొలగిపోలేదని బాధపడ్డా. సరే, ఇదంతా బాగుంది, నువ్వు చేసుకున్నటువంటి కర్మను నువ్వు అనుభవించావు, అయిపోయింది. ఇప్పుడు నీకు మంచి రోజులు రాబోతున్నాయి కాబట్టి నీకు ఈ వ్రతాన్ని చెప్తాను, చేసుకుంటావా అని చెప్పని భగవంతుని రూపంలో ఉన్నటువంటి ఆ సాధువు చెప్పాట. చెప్పినప్పుడు సరే, నా శక్తి కొద్దీ చేసుకుంటానని చెప్పని ఈ బ్రాహ్మణుడు ఉన్నట్ట. అది ఏంటి చెప్పండి అని చెప్పి అడిగితే అప్పుడు ఈ శ్రీ మహావిష్ణువు చెప్తూ ఉన్నట్ట, అయ్యా, వేకువజామునే లేచి ప్రశాంతంగా స్నానం చేసి నువ్వు ఈ శ్రీ మహావిష్ణువును నీ మనసులో కోరికని కోరుకుని, అయ్యా, శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేస్తాను అని చెప్పని సంకల్పించుకో, నీ కష్టాలు తొలగిపోతాయి అన్నట్ట. సరే, ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్పంటే, ఏం లేదు, కొన్ని కొబ్బరి చిప్పలు, కొన్ని ఒక్క పలుకులు, కొన్ని పసుపు కొమ్ములు, కొన్ని ఖర్జూరం పళ్ళు, తమలపాకులు, కొబ్బరికాయలు, ఇలాంటివన్నీ కూడా తెచ్చుకుని నీవు ఈ వ్రత కథలను శ్రద్ధగా కనుక విన్నట్లయితే నీకు మంచి జరుగుతుంది అని చెప్పని ఈ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్నవాడు చెప్పాడు. చెప్తే, అయ్యా, నేను తినడానికే తిండి లేనటువంటి దరిద్ర బ్రాహ్మణ్ణి, నేను ఇటువంటివన్నీ కూడా ఏం చేయగలను, నాకు డబ్బెక్కడిది అన్నట్టు. అంతా కూడా ఆయనే చూసుకుంటాడు అని చెప్పి అదృశ్యమై వెళ్ళిపోయాక ఈ దేవుడి రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు. సరే, వీడు ఉండబట్టలేక అక్కడక్కడ అడుక్కుని ఇంటికి చేరుకున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఇంటికి చేరుకుని భార్యను పిలిచాడు. ఓ సులోచన, నేను వీధిలో అడుక్కుంటానికి పోతూ ఉంటే ఒక జంట కథను పెట్టుకుని వచ్చినటువంటి ఒక బ్రాహ్మడు నాకు మన దరిద్రం తొలగిపోయేందుకు ఒక వ్రతాన్ని గురించి చెప్పాడు. అది శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమట. అది చేసుకున్నట్టయితే మనకు దరిద్రం తొలగిపోతుంది అన్నాడు. అది చేద్దామా అని చెప్పి బాధను అడిగాట. నీకేమైనా పిచ్చా వెళ్ళే, మనకు తినడానికే తిండి లేదు, చాలా బియ్యము, దాని మీద ఏం పోస్తాము, కనీసం కింద బియ్యం పోయాలి, మరి కనీసానికి కొబ్బరికాయ కావాలి, ఒక జాకెట్ ముక్క కావాలి, కొబ్బరికాయలు కావాలి, 5 కలర్కి 5 కాయలు కొట్టాలి. ఇదంతా నీకు మనసులో ఉందేమని అనుకుంటున్నావా? నువ్వేం తీర్చగలవు? ఒక్కడి కొంచెం కోరికలు కొలవాకమని చెప్పని భార్య అరిచిందట. సరే, ఏమో మనసులో అనుకున్నాను, భగవంతుడిని తెలుసుకుంటాడు అని చెప్పని ఈ బ్రాహ్మడు ఈరోజు నేను తెచ్చినటువంటి బియ్యం కూడా
అన్నం వండద్దు, ఈ బియ్యమే మనం కలసి కింద పోసుకుందాం అని చెప్పాక, అదేంటండి 6 పిల్లలు నల్లాడిపోతున్నారు అన్నదాక, నువ్వు ఎప్పుడు వస్తావా అన్నోకంత బియ్యం ఉంటే అన్నం ఉండి పెడదామంటే కాదు అని చెప్పి 6 మంది పిల్లల్ని కూడా పట్టుబడుకోబెట్టారు. ఉదయం నుండి ఏమి తెలియనటువంటి పిల్లలు సాయంకాలం వరకు ఉన్నారు. సరే, చీకటి పడిపోయేటప్పటికి ఇతనికి ఈ సత్యనారాయణ స్వామి యొక్క ఒక పుస్తకాన్ని సంపాదించుకుని బాల్య బిడ్డలను గుర్తుపెట్టుకుని ఈ కథలను వినిపించుకుంటూ తనకు ఈ వ్రతం చేద్దామని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని మళ్ళీ అడుక్కుంటానికి బజార్కి పోయేసరికి ఒక శెట్టి గారు అతను పిలిచాడు. ఒక మంత్రి గారు ఇట్టండి, వాడు ఏనాడు పిలిచిన వాడు కాదు, పిలిచి 1 కిలో బియ్యం ఇచ్చాడు. ఈరోజు మా అమ్మాయి యొక్క పెళ్లి కాబట్టి నీకు మోయిన్ ఇస్తున్నాను అని చెప్పని ఇదిగో స్వామి అని చెప్పని బ్రహ్మడికి మోయిన్ ఇచ్చాడు. ఆ మోయిన్లో చక్కెర, కందిపప్పు, అవి ఇవి 4 పండ్లు అన్నీ పెట్టి ఇచ్చేశాడు తాంబూలం. ఇది ఏనాడు జరగలేదు. అటువంటిది ఈ బ్రాహ్మణుడు అడుక్కుంటానికి పోయినప్పుడు ఆ విషయం జరిగింది. చాలా సంతోషపడ్డాడు. సరే, ఇంకో పదానికి పోతూ ఉన్నాడు. ఒక సాయికులతను వ్యాపారం చేసుకుంటూ మా బంధువు గారు ఇట్లా అన్నాడు, మీరు ఎప్పుడు నన్ను పిలిచిన వాడు కాదు, ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నారని చెప్పని పోతే, స్వామి మా అమ్మాయి అయింది, మాకు పూర్వం నుంచి ఆచారం ఉంది, ఒక కొబ్బరికాయ తాంబూలం పెట్టి పంపిస్తాను, ఒక 50 రూపాయలు డబ్బులు పెట్టిస్తాను స్వామి, మీ దండం ఎవరెవరు అని చెప్పనుకుని ఆ తాంబూలం తీసుకున్నాకు వచ్చాను. సరే, ఇట్లా వనగుడై కొన్ని ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడు, ఏమో ఏనాడు లేనటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు పిలిచి నాకు ఇవన్నీ ఇచ్చాడు, కాబట్టి ఈ వ్రతాన్ని మనము చెప్పుకుందామని చెప్పి కూర్చుని తనే వ్రతకథలు చెప్పుకుని ఉన్న 1 కొబ్బరికాయ కొట్టి ముగించుకున్నాడు. అయితే మనసులో సంకల్పం చెప్పుకున్నాడు, ఏమని, నేను నా భార్య బిడ్డలు క్షేమంగా ఉండాలి, నాకు ఈ దరిద్రం తొలగిపోవాలని చెప్పి మనసులో సంకల్పం చేసుకున్నాడు. సరే, అంతా బాగుంది అనుకున్న తర్వాత వీడికి రోజు రోజుకు కొంత మార్పు వస్తూ వచ్చింది. వచ్చి చివరకు ఇతను కొంత కిందికి జరిగిపోతూ చివరకు వీడు చనిపోయి కైలాసానికి కూడా పోయాట. అటువంటి ఈ యొక్క వ్రత కథ. అయితే ఇటువంటి వ్రతాన్ని అతను చేసిన తర్వాత సకల దుఃఖంలో తొలగిపోయి తప్పదందరూ పొందినమని అది రోజు బ్రాహ్మడు ప్రతి మాసంలో కూడా ఇటువంటి వ్రతాన్ని చేసుకుంటూ అతను దివ్యంగా బతుకుతూ వచ్చాట. అయితే ఈ వ్రతంలో ఆచరించిన వాడు బ్రాహ్మణులే సకల దుఃఖం నుంచి విముక్తిని పొందుతారా అని చెప్పారంటే, ఓ బ్రహ్మరా, ఆ విధంగా శ్రీహరి నాలుగు చెప్పినటువంటి వ్రతాన్ని మీకు చెప్పాను అని మూడవ వారు చెప్పారు. మరణులు ఆ మహర్షిని అడిగారు, ఓ మహాత్మ, ఆ బ్రాహ్మణుని వలన ఈ వ్రతాన్ని ఎవరెవరు చేశారు అని చెప్పి అడిగారట. దానికి ఆ సోద మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు, ఓ మృడారా, ఆ వ్రతమును ఎవరితో చేయబడిందో చెప్తున్నాను. ఒకప్పుడు బ్రాహ్మడు భక్తి చేతులతో ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు. బంధువులను సర్వజనులను అందరినీ కూడా పిలిచి ఈ వ్రత కథను వింటూ ఉన్నారు. ఆ విధంగా బ్రాహ్మణుడు వ్రతం చేయించగా ఒక కట్టెలు పట్టుకుని అమ్ముకునేటువంటి ఒక పేదవాడు బోయేవాడు పోతూ ఈ అక్కడ టెంట్ వేసింది చూసి, ఓ ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నాకు భోజనం జరుగుతుంది అని చెప్పి ఆ కట్టెలు పెట్టుకునేవాడు అక్కడ ఆగి కట్టెల మోపును ఒక పక్కన పెట్టుకుని కథలన్నీ విన్నాట. విని చివరకు ఈ కట్టెలు మోపుకునేవాడు ఆకలి దెబ్బలతో ఉన్నందువల్ల ఆ ప్రసాదం తీసుకుని ఈ కథలన్నీ కూడా విన్న తర్వాత బ్రాహ్మణుని అడిగట, పోయి బ్రాహ్మణుడా, ఇది ఏం వ్రతం, ఈ కథలు ఏంటి, ఈ కమామేషి ఏంటి అని చెప్పి అడిగట. అడిగినప్పుడు కథలు చెప్పేటువంటి బ్రాహ్మణుడు చెప్పాట, పోయి నువ్వు ఏం చేస్తుంటావు అని అడిగట. అయ్యా, ప్రతిరోజు కూడా నేను అడవికి పోయి
కట్టెలు కొట్టుకుని ఆ కట్టెలు అమ్ముకుని జీవిస్తూ ఉంటాను. వచ్చిన రూపాయలు 10 రూపాయలతో బతుకుతున్నాను. నేను చాలా పేదవాడిని అని చెప్పాను. ఓ అతగైతే ఇటువంటి వ్రతాన్ని కనుక నువ్వు ఆచరించినట్టయితే నీ యొక్క దరిద్రం పోతుంది అని చెప్పని ఆ బ్రాహ్మడు చెప్పాట. అబ్బో ఇదంతా కూడా చాలా పెద్ద చట్టంగా కదా స్వామి, నేను చేయలేనేమో అని చెప్పని ఈ కట్టెలు అమ్ముకునేవాడు అన్నట్ట బ్రాహ్మడితోటి. అన్నప్పుడు సరే నీ శక్త్యానుసారం చేయమని చెప్పి బంధించేశాడు. ఈ కట్టెలు అమ్ముకునేవాడు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. కట్టెలు తీసుకుని ప్రసాదం పెట్టి తీసుకున్నాడు, అక్కడ అన్నం పెట్టి తిన్నాడు, భార్యకంత అన్నం కూడా పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. సరే ఇంటికి పోయిన భార్య చెప్పాడు, ఏమో నేను దారిలో వచ్చేటప్పుడు అడవి నుంచి ఒక బ్రాహ్మణ ఇంటి దగ్గర ఇటువంటి వ్రతం జరుగుతుంది, పేద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వ్రతాన్ని చేసుకుంటే వాడికి కలిసి వస్తుంది కదా. సరే అయ్యా అవన్నీ మనం చేయలేము, కానీ రేపు ముందు ఈ కట్టెలను అమ్ముకుని రాసుకుంటాను భార్య. వారికి ఆ రాత్రికి నిద్ర పట్ల ఎప్పుడు చెల్లబడుతుందా, ఎప్పుడు ఈ వ్రతాన్ని చేద్దామా అని చెప్పని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అయితే తెల్లవారిపోయింది. తెల్లవారిన తర్వాత వాడు ఏం చేశాడు, నేరుగా అడవికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకుని వస్తూనే అమ్ముకుంటే 10 రూపాయలు వస్తాయి, ఈ వస్తువులు కొనుక్కుపోదాం అనుకున్నట్ట. అనుకుని నేరుగా వస్తూనే ఒక శెట్టిగారి బజార్కి వచ్చేసట. వచ్చేసరికి ఒక అతను పిలిచాడు. పిలిచి ఏమై కట్టెలు మూపు ఎంత అన్నట్ట. అయ్యా అందరికీ 20 రూపాయలు కనుక్కుంటానండి, మీరు ఏదో అడిగారు కాబట్టి పొద్దున్న పోనీ గారు ఒక 2 రూపాయలతో తెచ్చివ్వండి. సరే ఆ 20 రూపాయలు ఇస్తాను లేదా అని చెప్పని 20 రూపాయలుగానే ఇచ్చేశాను. అప్పుడు 20 అంటే 2 వేలతో సమానం. దాంతో భగవంతుని యొక్క సంకల్పము ఈరోజు వెంటనే అమ్ముడు పోయిందని చెప్పని ఇటువంటి వస్తువులన్నీ కూడా కొనుక్కొచ్చి ఈ కట్టెలు అనుకునే వాళ్ళు ఇటువంటి వ్రతాన్ని చేసేట. చేసి వాడు కూడా చివరకు మోక్ష మార్గాన్ని పొందేట. మరి రెండో కథకు నేను ఒక ప్రకటిస్తే పండుగ ఉన్నాం. ఇందాక శ్రీనివాస్ గారికి ఓం వీడియో తీసుకుంటాం. ప్రసాదంలో పెట్టండి, దాని మీద 2 అరటి పండ్లు పెట్టండి, వంకరగా ఉంది అమృతమస్తు. అమృతో లోపల పెట్టిరా సాటి పెట్టిరా లోపల हम देवी अयम मुहूर्तो अस्तो मुहूर्तकाले
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ పరిచయించామి చెప్పి ఓం దేవీ మాతృదేవ హస్తాన్ విత్తరూపాః పశవోమనుక్రియమా పశవోమనుక్రియ సానోముద్రేషు భోజ్యంతురాలయ నమస్కారం. మీరు సరిగా కూర్చోండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతత్యేన విద్యామి అమృతమస్తు అమృతోపత్తరం ప్రాణాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా బ్రహ్మణే స్వాహా మధ్యే మధ్యే వదకపాలి సమర్పయామి హస్తం ప్రక్షాళయామి పాదం ప్రక్షాళయామి సిద్ధ ఆచమనీయం సమర్పయామి. ప్రత్యేక ఉంటుంది కదా, ప్రత్యేక ఉంటుంది అట్లా ఇది కూడా చేయగట్టేసి ఓం భూర్భువస్వః ఆయా 3వ అధ్యాయమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క రథకాన్ని వినిపిస్తున్నాను. ఓం విశ్వేశ్వర రీసెంట్గా ఉన్నట్టు ఉంది కాబట్టి 4 సంవత్సరాలు అందుకని దీనికి థ్రెడ్ బిగి ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను చేసేస్తాను. సత్యం సత్యేన పరిచయించామి అమృతమస్తు ముత్తాయి కై తిప్పినాను. సత్యం సత్యేన పరిచయించామి అమృతమస్తు అమృతోపత్తరం. ఓం ప్రాణాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా బ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే ఒక బొట్టు నీళ్ళు తిన్నాను. పదక పానీయం సమర్పయామి. ఇక్కడ పదక పానీయం సమర్పయామి. అత్యంతాళయామి పాదం చాళయామి శ్రద్ధ ఆచమనీయం సమర్పయామి. కోటి ఫలైసకత్వం. ఇప్పుడు కప్పలు పెట్టించుకుంటే 5 పిల్లలు వేసుకోండి. ఐదు వేసుకోవాలి. మంటపానికి, కలశానికి, స్వామివారికి అందరూ కూడా కొద్దిగా అక్షతలు తీసుకుని అందరూ కూడా కొద్దిగా అక్షతలు తీసుకుని గుడి చేసి విధిగా ప్రదక్షిణ చేసుకున్నాము. అమ్మ లోపల వాళ్ళు మాత్రము అక్షతలు తీసుకుని నేను మంత్రం చెప్తూ ఉంటాను. కుడి చేతులుగా ప్రదక్షిణ చేసి కొద్దిగా భగవంతుని యొక్క మందిరం మీద వేసి కొద్దిగా మీ తల మీద అక్షతలు మీరు ఉండండి. ఓం
పక్కన పెట్టేమ్మా. చాలికాయ పాపాన్ని జన్మంతర కృతాన్ని జనం ఐదు ఒకసారి కృషి మీరు ప్రదక్షిణ చేసుకోండి. చాలికాయ పాపాన్ని జన్మంతర కృతాన్ని పాపోహం పాపకర్మాం పాపం పాపం రక్ష రక్షో పరమేశ్వర. మిగతావి మీ తల మీద శిరస్సు మీద తీసుకోండి. మీ మనసులో కోరికను కోరుకుంటూ కొబ్బరికాయలు తెచ్చుకున్నటువంటి వాళ్ళే మీ మనసులో కోరికను కోరుకుని కొబ్బరికాయ కొట్టి నైవేద్యానికి ఒక పక్కన పెట్టండి. నైవేద్యం చూపించిన తర్వాత కన్నున్న కొబ్బరి కిందని మీరు తీసుకోవాలి. కొబ్బరికాయ తెచ్చుకున్న వాళ్ళు కొట్టండి అమ్మా. అయినా వీటిలో కలిపి పెట్టిద్దాం మీరు అయిపోవాలి. ఆ పేర్లు వెనక్కి తప్పడము పట్టు తీసి చెప్పండి. పక్క పెట్టండి ముందు. కొబ్బరికాయలు చెప్పాలనుకుంటున్నా చెప్పేది వెళ్ళి ముందు ఆ గిన్నెని ఇంకొక చెప్పుకోండి. మీరు కూడా ఇంకా పూర్తిగా వెనక్కి జరగండి. ఇంకా పూర్తి భగవంతుడికి ఎదురుగా నిలబడండి. కొబ్బరికాయలు కొట్టేసి మీ మనసులో కొంచెం కొట్టుకుంటే నీళ్ళు దండిపోయండి. కొబ్బరికాయ డీస్ ఒకటి అనుకోండి. కచ్చది కూడా నీరు గిన్నెలు తీసి నైవేద్యం పెట్టిన తర్వాత ఒక చెట్టు తీసుకోవాలి. ఈ కన్ను చెట్టు మీరు తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు కింద పోయి వాడండి. కూర్చోవాలి. మళ్ళీ లేకపోతే ఎట్లా పన్నెండు పెట్టేయండి.
మంచి చిరంజీవి పాట పాడండి. చిరంజీవి పాట మీరు పాడండి స్వామి. డబ్బులు తగ్గుతాయి ఇక్కడ. క్షేత్రవాసాయ మామకాభీషదాయ మహితమంగళం లోకనాదాయ భక్తలోక సంరక్షకాయ నాగలోక సూక్తాయ నవ్యమంగళం భక్త బృందవంతితాయ బ్రహ్మస్వరూపాయ ముక్తి మార్గబోధకాయ పూజమంగళం సత్యతత్వబోధకాయ సాధువిశేషయతే పూజమంగళదాయకాయ నిత్యమంగళం స్వామి సాయినాథాయ చీడి క్షేత్రవాసాయ మామకాభీషదాయ మహితమంగళం మహితమంగళం. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళం. డబ్బులు పెట్టాలి. ఇప్పుడు వచ్చినాయి పెట్టేసి ప్లేట్లో ఏమీ రాలేదుగా. డబ్బులు అదే కదా మా మొత్తం కట్టాలి. వాళ్ళకి అసలు ఏమి అంతే. అందులో ఏంది 50 రూపాయల నోట్లు ఉన్నాయి. అంజలి అంజలి 50 రూపాయల నోటు 20 రూపాయల అసలు నోటు. పళ్ళం అక్కడ ఉంచాలమ్మా. ఏందయ్యి పర్వాలేదు పర్వాలేదా? తర్వాత లాగుతాలే. ఎట్లాంటి అకౌంటింగ్ సామాన్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు కాదు తర్వాత లాగుతాలే. అడిగి ఇక్కడ ఉన్నాడు మా వాడు. చూడు లోపల వాళ్ళ అక్క ఇద్దరు పోయి సెలెక్ట్ చేశారు. అక్కడ నూనె చూసాము. నూనె నూనె ఉంది స్వామి. చూడు కింద పెట్టు కింద పెట్టు. ఓకే ఫ్యామిలీ పర్ఫెక్ట్. ఓకే వీడియో తీసా. వీడియో అన్నా వీడియో పెడుతున్నా. వీడియో అదేమిటో सर्ववर्धमान भवति कृष्णगां यावजितमनोरदेन बलाव्याप्ताबलहिच्छब्दो
దేవుడికి పెట్టమ్మా. మేము వేయించుకున్నాం నలుగురు వేరు ఫ్లాట్ మిగతా అందరూ వెయిట్ టేబా లోపల పడదు. యజ్ఞేన యజ్ఞమయంత దేవాః. నో దేహామిత్రపూర్వే సాధ్య శాంతి దేవః. దేవుడి దగ్గర అవును సార్, నేను ఛార్జింగ్ అయిపోయింది మధ్యాహ్నం లేట్ అయింది నాకు వెళ్ళి బయటికి మళ్ళీ నైట్. సరే సార్. ఇది కూడా అస్మాదేవేదిమే స్కృతానాం. ఈ అరటి పిల్లలు కూడా తీసేసేయండి. సర్వేశ్వరానంద ప్రధానావధిత్యర్థం శ్రీ రమణశ్చంద్రనారాయణ స్వామి దేవత యథాశక్తి వ్రతానంతరేణ సాయంకాల సమయే ఉద్వాసనం కరిష్యామః. ఓకేనా? ఆ గడప దగ్గర ఏమన్నా మరి అట్టే ఉండ పెట్టుకో. కావాలా? పిల్లలు పుట్టాలని పెళ్ళి అందుకే వాళ్ళ పొద్దునైపోయింది. ఇప్పుడు ఈ పూట సాయంత్రం పూట స్నానం చేసుకుని దేవుడి దగ్గర దీపాలను చేయాలి. రేపు ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సత్యనారాయణ స్వామి వ్రతం కథ అందరూ విన్నారు కదా. మీరు కూడా అందరూ త్వరలో వ్రతం చేసుకొని ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇదండి మన వీడియో వచ్చేసి మీ అందరికి కదా నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.